రోజీని నడి రోడ్లో నిలబెట్టి నా మొగుడిని ఇంటికొచ్చేలా చేశాను. నువ్వు నన్ను తీసుకొచ్చి తప్పు చేసావు నందిని. నువ్వు నా కండిషన్స్ ప్రకారం గ్రానీ కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పే వరకు మన మధ్య దూరం ఇలాగే ఉంటుంది. నువ్వు నా జీవితానికి ఎటు న్యాయం చేయలేవు. కనీసం కన్న కూతురికైనా అన్యాయం జరగకుండా చూడు. నీకు దండం పెడతాను. మా పెళ్లి విషయంలో అశ్విని ఎందుకు ఒప్పించాలి? అది బాధ్యత. అయినా అది కూడా ఇంకెంతకాలం ఉంటుంది? తనకో మంచి సంబంధం చూసి పెళ్లి చేసేస్తే తన జీవితం కూడా సెటిల్ అయిపోతుంది. కానీ ఇప్పుడు నీకు రోజీకి పెళ్లి చేయబోతున్నావు అనే విషయం తనకి బాధ కలిగించకుండా జాగ్రత్తగా చెప్పాలి. రోజీ, ఏంటి రోజీ, చిన్న రోజుకి లోకికి పెళ్లి చేయాలనుకుంటున్నారా? అంటే నాకు చెప్పకుండా, నాకు తెలియకుండా ఈ పెళ్లి చేయాలనుకుంటున్నారా? నాకు తెలుసు రోజీ, నేను అన్ని విన్నాను. నాకు పెళ్లి చేస్తానని మాటిచ్చారు. ఆ విషయం పక్కన పెట్టేసి ఇప్పుడు ఈ పెళ్లి చేయడానికి రెడీ అయ్యారా? మరి నా పెళ్లి విషయం ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఒకరికి ఆశలు కల్పించి ఆ ఆశలు కూల్చేయడమేనా మీ మంచితనం? ఒకరికి మాటిచ్చి ఆ మాట తప్పడమేనా మీ పెద్దరికం? ఇలా చేస్తే మీ పెద్దరికం నిలబడుతుందా? అయినా మీరు ఈ పెళ్లి చేస్తే నాకు తెలియకుండా ఉంటుందని ఎలా అనుకున్నారు? తెలిస్తే ఊరుకుంటానని ఎలా అనుకుంటున్నారు? ఒక్క విషయం రోజీ, నేను ఒప్పుకోకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి చేయలేరు, అవునా? అందుకే రోజీ, నేను ఒప్పుకుంటున్నాను, ఈ పెళ్లి చేసేయండి. అవును రోజీ, హ్యాపీగా చేసేయండి. అశ్విని, నువ్వు నిజంగానే అంటున్నావా అశ్విని? నేను చెప్పేది సాక్ష్యం కాదుగా, నా ఒపీనియన్. ఇందులో కూడా నిజం అబద్ధం ఉంటాయా? అది కాదు అశ్విని, నువ్వు లోకిని ఇష్టపడ్డావు కదా. అవును. మరి ఇంత తేలిక ఎలా ఒప్పేసుకున్నావు? లోకి, నీకు నేనంటే ఇష్టమా, చిన్న రోజు అంటే ఇష్టమా? ఏ నీకు తెలీదా? నాకే కాదు, అందరికీ తెలుసు. కానీ అడిగిన దానికి ఆన్సర్ చేయి. చిన్న రోజు అంటేనే ఇష్టం. నీకు చిన్న రోజుకి లోకికి పెళ్లి చేయడం ఇష్టమా, నాకు లోకికి పెళ్లి చేయడం ఇష్టమా? నాకు న్యాయం చేయడం ఇష్టం. నీకు చేత కాంది చేస్తానని చెప్పకు. ఏది ఇష్టమో చెప్పు. నేను చేసేది న్యాయమో కాదో ఆ దేవుడికి తెలుసు. వాళ్ళిద్దరూ ఎప్పటినుంచో ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. కాబట్టి వాళ్ళిద్దరూ ఒకటవ్వడమే న్యాయం. నువ్వు చెప్పు. నాకు చిన్న రోజు అంటేనే ఇష్టం, కాబట్టి వాళ్ళిద్దరికే పెళ్లి చేయాలని చూస్తాను. నువ్వు చెప్పు రోజీ, లోకిని ఎవరికిచ్చి చేస్తావు? ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అంటారు. రోజీ ముందొచ్చిన చెవులైతే నువ్వు వెనకొచ్చిన కొమ్ములు లాంటి దానివి.
కానీ కొమ్ముల్ని కట్ చేసేసిన బ్లడ్ రాదు, బాధ అనిపించదు. అదే చెవులు కట్ చేస్తే రక్తం వస్తుంది, బాధతో ప్రాణం విలవిల్లాడిపోతుంది. సో వెనకొచ్చిన నన్ను తీసి పక్కన పెట్టినా ఎవ్వరికీ ఎలాంటి నొప్పి ఉండదు అని అంటావు, అంతే కదా? అంటే నా ఉద్దేశం, నీ ఒపీనియన్ ఏదైనా దాని టోటల్ మీనింగ్ అదే కదా. మీరందరూ లోకి చిన్న రోజులకే పెళ్లి జరగాలని కోరుకుంటున్నారు. మరి నేను అడ్డంగా ఉండి ఫైట్ చేయడం కరెక్టేనా? ఒకవేళ ఫైట్ చేసినా మీరు నన్ను గెలవనిస్తారా? పొరపాటున కూడా గెలవనివ్వరు. ఏదో రకంగా నచ్చ చెప్పి నాకు నచ్చిన వాడిని మీకు నచ్చిన చిన్న రోజుకిచ్చి పెళ్లి చేస్తారు. మరి ఇంకెందుకు నేను ఫైట్ చేయడం? అందుకే ఇదంతా ఆలోచించి నేను ముందే ఒప్పుకున్నాను. అంటే అశ్విని, నువ్వు ఒప్పుకున్నాను కదా రోజీ, ఇంకా ఏంటి? నువ్వు దీనివల్ల సూసైడ్ లాంటివి? చచ్చ చచ్చ చచ్చ, అశ్వినిని ఎంత చీప్గా లెక్కేశావు రోజీ. ఆఫ్టర్ ఆల్ ఇంత చిన్న విషయం కోసం ముందున్న అంత పెద్ద లైఫ్ ని ఎలా సాక్రిఫైస్ చేస్తాననుకున్నావు? నో నో వే రోజీ. ఇంతకన్నా పెద్ద కష్టాలు ఎన్నో చూశాను. కష్టం అనేది నా లైఫ్లో పార్ట్ అయిపోయింది. నేనే సూసైడ్ చేసుకోను. నిజంగా మనస్ఫూర్తిగానే వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని ఒప్పుకుంటున్నాను. చెయ్యండి రోజీ, నా గురించి అనవసరంగా టెన్షన్ పడకండి. కంగ్రాట్స్ లోకి. గ్రానీ, అశ్విని, నాకు ఏమీ అర్థం కావట్లేదు. అసలు మాట్లాడింది అశ్వినియా కాదా అని నాకు డౌట్గా ఉంది. తనకి ఈ విషయంలో ఏమీ చేయలేనని అర్థమైపోయింది దీపక్, అందుకే ఒప్పేసుకుంది. తను లాయర్ చల్సాని గారు, అందుకే జరిగిన దానికి టెన్షన్ పడొద్దంటూనే ఏదో జరగబోతోందని హింట్ ఇచ్చి మనల్ని టెన్షన్ పెట్టి వెళ్ళిపోయింది. తను ఇంత తేలిగ్గా ఒప్పుకుందంటే ఖచ్చితంగా వెనకేదో ప్లాన్ చేసే ఉంటుంది. కానీ ఆ ప్లాన్ వర్కౌట్ అయ్యే లోపు మనం వీళ్ళిద్దరికీ నిశ్చితార్థం పెళ్లి చేసేయాలి. పెళ్ళైపోతే తన ప్లాన్ మనకి ఏ హాని చేయలేదు. రేపే పంతులు గారికి ఫోన్ చేస్తాను. చాలా థ్యాంక్స్ మావయ్య. ఇది నా బాధ్యతరా. వెంటనే ఈ హ్యాపీ న్యూస్ భార్గవికి చిన్న రోజుకి చెప్పాలి. వాళ్ళ బాధను తీర్చాలి. వస్తాను. కంగ్రాట్స్ లోకి. థ్యాంక్స్ తాతయ్య. రోజీ, భార్గవి, నాన్నా రండి, కూర్చోండి, రండి. రోజీ, పెళ్లి జరుగుతుంది. లోకీతో నీ పెళ్లి జరిగిపోతుందమ్మా. అవునా? అవునా? నేను లోకీతో మాట్లాడాను. అసలు లోకీకి అశ్విని అంటే ఇష్టమే లేదు. అదేంటి దీపక్, ఇష్టం లేకుండా మరి అశ్వినితో సరసాలెలా ఆడాడు? అది అశ్విని కావాలని ఆడిన నాటకం. తను ఇష్టపడిన లోకిని చిన్న రోజు అపార్థం చేసుకుని తనకి దూరం అవ్వాలని చేసిన పని. ఈ విషయంలో లోకి తప్పేమీ లేదు. అశ్విని లోకిని అసలు ముట్టుకొని కూడా ముట్టుకోలేదు. కానీ ముట్టుకున్నట్టు కనబడేలా చేసింది. అంటే బావని కళ్ళు మూసుకునేలా చేసి బావకి తెలియకుండా, బావని ముట్టుకోకుండా అశ్విని ఇదంతా చేసిందన్నమాట. తన లాయర్ తెలివితేటలు ఉపయోగించిందన్నమాట. పాపం, నేను బావని అనవసరంగా అపార్థం చేసుకున్నాను. అనరాని మాటలన్నాను. అమ్మమ్మను కూడా తిట్టేశాను. నాన్నా, నిన్ను కూడా మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను. నన్ను క్షమించు. నువ్వు నన్ను తిట్టడం నాకు బాధ అనిపించదు రోజీ. పాపం, బావ అమ్మమ్మ ఎలా ఫీల్ అయ్యారో ఏంటో. వాళ్ళు కూడా ఏమీ ఫీల్ అవ్వలేదమ్మా.
నిజానికి నువ్వు బాధపడ్డావని వాళ్ళు కూడా బాధపడ్డారు. ఇప్పుడు ప్రాబ్లం అంతా క్లియర్ అయి త్వరలో పెళ్లి జరిగిపోవాలని నిర్ణయించారు. వాళ్ళు ఒప్పుకున్నారు సరే కానీ అశ్విని ఒప్పుకోవాలి కదా. అసలే తను లాయర్. తన క్రిమినల్ బ్రెయిన్ ఉపయోగించి తనకిష్టం లేని ఈ పెళ్లిని ఆపేయడం తనకి చిటికలో పని. ఈ పెళ్లి తనకిష్టం లేదని నువ్వెలా అనుకుంటున్నావు భార్గవి? అశ్వినికి పెళ్లి ఇష్టమే. తనంతట తనే ఈ పెళ్లికి తనకేం అభ్యంతరం లేదని చెప్పింది. లోకి మీద తన ఇష్టాన్ని చంపుకుంటున్నానని చెప్పింది. ఏమో దీపక్, తన్ని నమ్మటానికి లేదు. అసలే కొంచెం తేడా మనిషి. భార్గవి ప్లీజ్, ఈ హ్యాపీ మూమెంట్లో అనవసరమైనవి గుర్తు చేసుకుని మనసు పాడు చేసుకోవద్దు. తను ఏ ప్రాబ్లం పెట్టదు, నేను హామీ. ఓకే ప్లీజ్ భార్గవి. అమ్మయ్యా నవ్వావు కదా, ఓకే. ఇంకా బట్టలు సర్దుకుని బయలుదేరండి. ఎక్కడికి? ఎక్కడికేంటి, ఇంటికి. అయ్యో అలా ఆశ్చర్యపోతారేంటి, మనింటికమ్మా. వద్దులే దీపక్, మేం పెళ్ళయ్యే వరకు ఈ ఇంట్లోనే ఉంటాం. ఎటు నా ఫ్రెండ్ వాళ్ళు 6 months కోసం యుఎస్ వెళ్లారు. అప్పటి వరకు ఇక్కడే ఉంటాం. భార్గవి ఇది పద్ధతి కాదు. నువ్వు రోజీ పడే బాధ చూడలేక వెంటనే పెళ్లి జరిగేలా చేశాను కదా, నా బాధ్యత నెరవేరుస్తున్నాను. మరి మీరు ఎప్పుడో జరిగిపోయిన వాటిని మైండ్లో పెట్టుకుని ఇంకా కోపంగా ఉంటే నేను చేసిన దానికి ఉపయోగమేముంది? నా మాటకు విలువేముంది? అది కాదు నాన్న, అమ్మ రానంటుంది నీ మీద కోపంతో కాదు. మరి అక్కడ అశ్విని ఉంది. అవును దీపక్, నువ్వెంత చెప్పినా తనెంత మారినా తన్ని చూసినప్పుడల్లా తను నా సవతి కూతురనే విషయం గుర్తొచ్చి నాకు, మేము తన తండ్రి ఫస్ట్ ఫ్యామిలీ అని తనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకే మేమిక్కడే ఉంటాం. భార్గవి ఇప్పుడు అక్కడ అశ్విని మాత్రమే ఉంది, వాళ్ళమ్మ లేదు. తనుండుంటే మీరన్న ఇబ్బంది ఉండేది కాదన్ను. కానీ ఇప్పుడు తను లేదు. లేని మనిషి గురించి మాట్లాడుకోవడం మర్యాద కాదు, మానవత్వం కాదు. ఇక అశ్విని గురించి, తను ఇన్నాళ్ళు అనాథలా పెరిగింది. ఆ బాధ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. అందుకే తనలో కూడా ఈ మార్పు వస్తుంది. తనను నువ్వు నీ సవతి కూతురు అనుకోవద్దు. ఎవరో ఒక పక్కింటి అమ్మాయి అనుకో. కొన్నాళ్ళు మన ఇంట్లో ఉండడానికి వచ్చిందనుకో. ప్లీజ్ భార్గవి, నా మాట కాదనుకో. మనమందరం కలిసి మన అమ్మాయి పెళ్లిని ఆనందంగా జరిపించాలి. నా గురించి కాదు, ఒక్కసారి రోజీ గురించి ఆలోచించు. ఏ అమ్మాయి అయినా తన పెళ్లి అపార్థాలతో ఆటంకాలతో జరగాలని కోరుకోదు. అతిథుల మధ్య, ఆత్మీయుల మధ్య ఆనందంగా జరగాలని కోరుకుంటుంది. నువ్విక్కడ నేనెక్కడ ఉంటే రోజుకి కూడా ఆనందం సగం సగమే దొరుకుతుంది. ప్లీజ్ భార్గవి, నా కోసం కాకపోయినా రోజీ కోసమైనా ఒప్పుకో ప్లీజ్. అవునమ్మా, నాన్న చెప్పేదానిలో కూడా నిజం ఉందమ్మా. అమ్మా మనం వెళ్దాం. ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఒకటుంది. చెప్పు, ఏంటి? ముందు అఖిల్ని వెతికి పట్టుకో. నువ్వెవరో అఖిల్కి తెలియదు కాబట్టి అతనితో పరిచయం చేసుకుని డ్రింక్లో కూర్చోబెట్టు. తర్వాత నందినికి అఖిల్ ఎలా సహాయం చేశాడో తెలుసుకో. అదంతా వీడియో షూట్ చేయి. మల్లిక, విక్రమ్, వాడెవడు? మేడం దమయంతి లవర్ మేడం. దమయంతి లవరా?
దమయంతి లవ్వర్ మల్లిక ఇంటికి వచ్చాడంటే ఇది దమయంతే విక్రమ్. హ్మ్. దొరికిపోయింది విక్రమ్, దమయంతి దొరికిపోయింది. పద. ఏయ్ మల్లిక, నన్నే కొడతావా? నిన్ను కొట్టడం కాదురా, అవసరమైతే చంపేస్తాను. ఏంటి, నన్ను చంపుతావా? నేనెవరో తెలుసా? నువ్వెవరో తెలియకుండానే ఇన్ని రోజులు నీతో కలిసున్నానా? నువ్వెవరో తెలియకుండానే నీతో తన్నులు తిన్నానా? ఏయ్, వాడెవడు? నీకు వాడికి సంబంధం ఏంటి? నువ్వెందుకు వాడిని పట్టుకుని మాట్లాడుతున్నావు? చిన్న పిల్లని కదా, సరదాగా ముద్దొస్తే ఎత్తుకోవాలని చూశాడు అని చెప్తాను. నమ్మేస్తావా? ఏయ్, నమ్మవు కదా. నీ కళ్ళ ముందే నేను వాడితో నా బెడ్రూమ్లో మాట్లాడుతున్నానంటే వాడెవరో నీకింకా తెలియలేదా? వాడు నా లవర్. ఏయ్, నీకు లవర్ ఉన్నాడా? ఎప్పటినుంచో, నువ్వు పరిచయం కాక ముందు నుంచి. అంటే నువ్వు నన్ను మోసం చేశాను. ఏయ్, దీనికి నీకు పనిష్మెంట్ ఏంటో తెలుసా? ఏయ్, ఏం చేస్తావురా? నేను నీ దగ్గరకు వచ్చిందే నీ ఆస్తి కోసం. అది నీకు దక్కదు. ఇంకా దక్కేదేంట్రా? నువ్వు యాక్సిడెంట్లో పోయావని నిన్ననే సర్టిఫికేట్ క్రియేట్ చేయించి ఆస్తి మొత్తం నా పేరు మీద పవర్ ఆఫ్ అటర్నీ రాయించేశాన్రా. ఇప్పుడు ఈ ఆస్తి నీది కాదు, నాది. ఇవిగో పేపర్స్. నువ్వు బికారివి. ఏయ్ ఏయ్, ఇదంతా ఎందుకు చేస్తున్నావు? నందిని మీద పగ తీర్చుకోవడానికి. షాక్ అవ్వకు. నందిని నా పాత శత్రువు. నా పేరు దమయంతి. దాన్ని దెబ్బ కొట్టడం కోసం ఆడదంటే పడిచచ్చే నిన్ను వాడుకున్నాను. నా ప్లాన్లో ఫస్ట్ స్టెప్ నిన్ను పెళ్లి చేసుకోవడం. సెకండ్ స్టెప్ నీ ఆస్తిని కొట్టేయడం. థర్డ్ స్టెప్ నందినిని దెబ్బతీయడం. ఏయ్, నిన్ను వదలను. నేనే వెళ్ళి ఇప్పుడు పోలీస్ కేసు పెడతాను. నిన్ను అరెస్ట్ చేయిస్తాను. ఏమని పెడతావురా పోలీస్ కేసు? నువ్వు నందినిని కిడ్నాప్ చేయడానికి ప్లాన్ చేసావని పెడతావా? నందినిని పాడు చేయడానికి చూసావని కేసు పెడతావా? ఇప్పుడు నేను మల్లికా చోప్రాగా వెళ్ళి నీ మీద కేసు పెడతాను. కేసు పెట్టినా తేలిపోతుంది. నేనే ఇవన్నీ చేశాను అని సాక్ష్యాలు లేవు కాబట్టి. నువ్వు నందిని అడిగితే నందిని కూడా చెప్పదు. ఎందుకంటే తన పరువు పోతుంది కాబట్టి. సో నిన్ను జైల్లో పెట్టించి ఆ తర్వాత నా నందినిని నా సొంతం చేసుకుంటాను. సూపర్. ఇద్దరు చాలా బాగా ప్లాన్ వేసుకున్నారు. ఎవరి స్టైల్లో వాళ్ళు నన్ను దెబ్బ కొట్టాలనుకుంటున్నారు. వెరీ గుడ్. కానీ మీ ఇద్దరి కోరిక తీరదు. మీ ఇద్దరిని ఇప్పుడే నేను అరెస్ట్ చేయిస్తాను. జైలుకి పంపిస్తాను. నందిని, నేను ఏ నేరం చేశానని నువ్వు నన్ను అరెస్ట్ చేయిస్తావు? నువ్వు దమయంతివి కాబట్టి. నిన్ను అరెస్ట్ చేయడానికి కొత్త నేరాలు అక్కర్లేదు. నువ్వు చేసిన పాత నేరాలు చాలు. నువ్వు నా మీద కిడ్నాప్ ప్లస్ అటెంప్ట్ చేసావు కాబట్టి నిన్ను అరెస్ట్ చేయిస్తాను. నేను దమయంతిని కాదు. నేనేనేరము చేయలేదు.
మీరు చేసిన నేరాలు మీరే ఒప్పుకుంటుండగా విక్రమ్ వీడియో తీశాడు. అయితే నువ్వు అఖిల్ని మర్డర్ చేయించాలని చూసావని మేము కేసు పెడతాం. పిచ్చి మల్లిక, అఖిల్ బతికే ఉన్నాడు. అదీ కాక వీడియో ఉన్నది విక్రమ్ ఫోన్లో. ఆల్రెడీ పోలీసులకి ఫోన్ చేశాను, వస్తున్నారు. కానిస్టేబుల్స్, అరెస్ట్ చేయండి వాళ్ళని. నందిని, అరెస్ట్ చేయించగానే అంతా అయిపోయింది అనుకోకు. ఇలా అరెస్ట్ అవ్వటం మళ్ళీ తప్పించుకోవటం నాకు అలవాటే. ఖచ్చితంగా ఏదో ఒక రోజు వస్తాను, నీ అంతు చూస్తాను.